హాయ్ చిచాస్, ఎలా ఉన్నారు అందరూ? అందరైతే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ అబ్బా, కొంచెం లైక్స్ కొడితే మన వీడియో పైకి వెళ్తుంది కదా, మంచి రీచ్ వస్తుంది. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, ఇంకా డిఫరెంట్ వేస్లో చేయాలని చెప్పి మంచి బూస్ట్ అనేది వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే లైక్ కొట్టండి. నేను అసలు చెన్నై ఎందుకు వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, 3 days చెన్నైలో ఏం చేస్తున్నాను మొత్తం ఈ వీడియోలో చూద్దాం. మార్నింగ్ 5కి నేను స్టేషన్కి వచ్చాను, 5:30కి ట్రైన్ అని చెప్పి. 6 అయింది, ఇప్పుడు ఇస్తుంది ఈవిడ అనౌన్స్మెంట్. నాకు తెలిసినంత వరకు నా లైఫ్లో ఏ రోజు నేను ఏ టైంకి కరెక్ట్ టైంకి వెళ్ళింది లేదు. మీన్స్ ఏ ట్రైన్ కూడా కరెక్ట్ టైంకి వచ్చింది లేదు. ఒకవేళ వచ్చినా ఎక్కినా కరెక్ట్ టైంకి వాడు చూపించిన టైంకి డెస్టినేషన్కి అయితే ఏ రోజు వెళ్ళలేదు. నాకు ఒక కోరిక, నేను ఒక్కసారన్నా కరెక్ట్ టైంకి ట్రైన్ ఎక్కి వాడు చూపించిన ఎగ్జాక్ట్ టైంకి ట్రైన్ దిగాలి అని చెప్పి. అది ఎప్పుడు జరుగుతుందో చూద్దాము. అసలు ఈరోజు చెన్నై ఎందుకు వెళ్తున్నా అంటే, మా తమ్ముడికి కాలేజ్ వాళ్ళు ఇంటర్న్షిప్ అని చెప్పి 6 months ఇంటర్న్షిప్ ఒక కంపెనీలో ఇచ్చారు. ఆ కంపెనీలో జాయిన్ చేయించి రావడానికి అయితే చెన్నై వెళ్తున్నాను. పీజీ కూడా వాళ్ళే చూపిస్తాము అని చెప్పారు. అంటే పాత స్టూడెంట్స్ వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ స్టే చేస్తున్నారో అక్కడే చూపిస్తాము, అడ్వాన్స్ కూడా ఏముండదు అని చెప్పారు. ఇంకా అలా వెళ్తున్నాను, మధ్యలో నైట్ పెట్టేది తగిలింది. ఇక్కడ మా ఎదవ ఒకడు ఉన్నాడు, వాడెవరో అందరికీ తెలుసు. ట్రైన్ అయితే ఫుల్ రష్గా ఉంది. ఇది బిట్రగుంట టు చెన్నై మెమో ఎక్స్ప్రెస్. మండే అంటే ఈ ట్రైన్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే చెన్నై నెల్లూరు పక్కనే కాబట్టి మన వాళ్ళంతా వచ్చేసి మండే మార్నింగ్ స్టార్ట్ అయిపోతారు, ఆఫీస్ టైంకి వెళ్ళిపోవచ్చని. చెన్నై ఇంకొంచెం దూరంలో అనగా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అయితే కనిపించింది. చూడండి ఎంత పెద్దది ఉందో. నేను చూసిన వాటిలో ఇది చాలా పెద్దది. అంటే నెల్లూరులో మనకు ఉన్నాయి కదా, వాటితో పోల్చుకుంటే ఇది చాలా పెద్దది. క్లైమేట్ అయితే ఈరోజు చాలా కూల్గా ఉంది, అండ్ వ్యూ కూడా చాలా ప్లెసెంట్గా ఉంది చూడడానికి, కిటికీల నుంచి చూస్తుంటే సైడ్కి. ఎందుకో కానీ ఈరోజు ఒక్కడంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. నాకైతే చెన్నైలో అస్సలు ఏం తెలియదు. నేను లాస్ట్ టైం వచ్చా కదా, అది కూడా మిడ్ నైట్ వచ్చాను, మీరు చూసారు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. ఇది నేను సెకండ్ టైం చెన్నై రావడము, అండ్ మార్నింగ్ టైమ్స్ రావడం అయితే ఫస్ట్ టైం. నాకు అస్సలు ఏం తెలియదు. ముందు మ్యాప్స్ ప్రకారం వెతుక్కొని వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్దాం. వాళ్ళ సార్ అయితే చెప్పాడు పలానా ఏరియాకి రమ్మని చెప్పి. సో సైదాపేట ఏరియాకి రమ్మన్నారు. సైదాపేట మెట్రో ఎక్కేసి మెట్రో నాకు చెన్నైలో ఎస్పెషల్గా మెట్రోస్ అయితే చాలా బాగా నచ్చాయి, మొత్తం అండర్ గ్రౌండ్ సిస్టమ్తో. ఇంకా మెట్రో దిగి కొంచెం దూరం వాకబుల్ డిస్టెన్స్, ఒక 300 meters నడిచి రాగానే వాళ్ళ ఆఫీస్ అయితే వచ్చేసింది, బాలీ టవర్స్. ఇది వీళ్ళ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్. ఈరోజు వీళ్ళకి ఇక్కడ ఆన్బోర్డింగ్ ఉంటుందంట. ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే వాళ్ళ సార్ పీజీ అయితే చూపిస్తారు. ఆ పీజీ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడైతే వీళ్ళ వాచ్మెన్ లగేజ్ అంతా ఇక్కడే పెట్టేసి పైకి వెళ్ళమన్నాడు. నేను ఇంకో అంకుల్ ఇక్కడే లగేజ్ కాపలాగా కూర్చొని. ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా ఇలా ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కాలేదు. ఫుల్ ఆకలేస్తుందని చెప్పి బయట తిందాము అని చెప్పి పక్కనే వాళ్ళసారి ఈ ఏరియాలో ఫుడ్ దొరుకుతుందంటే వచ్చాము. నాకైతే ప్రజెంట్ ఖచ్చితంగా ఓన్లీ వెజ్ కావాలి, నాన్ వెజ్ నేను తిన్నాను. సో ఎతికితే ఈ నారాయణ భవన్ అని చెప్పి ఒక హోటల్ కనిపించింది. సాంబార్ రైస్ తిన్నాం, సూపర్ ఉంది. సరే అని చెప్పి వీళ్ళ సార్ చూపించే టైంకి నాకు 7 అయింది. 7కి వచ్చి సైదాపేటలో లోకల్ స్టేషన్లో ట్రైన్ భాగంలో దిగితే, ఇక్కడి నుంచి వాడు సార్ చెప్పిన పీజీ ఇంకో 2 kilometers ఉంది. దారిలో నడిచి ఆకలేస్తే ఒక 2 కచోరీ అయితే తీసుకొని తిన్నాం. మొత్తానికి కష్టపడి ఈ పీజీ వాడు ఇలా సార్ చెప్పిన పీజీ దగ్గరికి వస్తే వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది. ఇంకా ఈరోజు ఇక్కడే ఉండి చెన్నైలోనే ఎలా అడ్జస్ట్ అయ్యి, రేపు మార్నింగ్ లేచి ఇలా ఆఫీస్ చుట్టుపక్కల ఏమైనా మంచి పీజీస్ ఏమైనా ఉంటే వాటిని ఎతికి అక్కడ జాయిన్ చేయించి రేపు ఈవినింగ్ కల్లా రిటర్న్ అవ్వాలి. నేను చూసిన పీజీల్లో, నేను బెంగళూరులో చాలా పీజీలు చూసిన పీజీలు మొత్తంలో వరస్ట్ పీజీ అంటే ఇదే నాకు తెలిసి. అంత బాగుంది పీజీ, చూపిస్తాను మీకు కూడా. ఇదిగో చూడండి, ఇదే వాళ్ళ సార్ చెప్పిన సూపర్ పీజీ. ఇంకా డిన్నర్ చేద్దాం అని చెప్పి అయితే బయటకు వచ్చాము. అక్కడ మాట్లాడింది ఏమి బయట సౌండ్స్ రికార్డ్ కాలేదు. ఇంకా సరే అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను వాడైతే 2 గోబీ నూడిల్స్ రైస్ అయితే ఆర్డర్ చెప్పాము. ఇంకా దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నాకైతే తిరిగి పిచ్చ ఆకలేస్తుంది. ఇంకా గోబీ రైస్ అయితే వచ్చింది, చూడటానికి బాగుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా ఆకులు వేసి పెట్టారు, సూపర్ ఉంది అసలు టేస్ట్. నాకు చెన్నైలో బాగా నచ్చింది ఏంటంటే ఫుడ్ ఏ హోటల్కి వెళ్ళినా నాకు ఫుడ్ చాలా టేస్ట్ అయితే బాగుంది. మనకు మంచి ఫుడ్ ఉంటే చాలు, మనం ఎక్కడైనా బతికేస్తాం.
మనం ఇప్పుడు డిన్నర్ చేసిన హోటల్ అయితే ఇదే, హోటల్ శ్రీ గురు నుంగంబాకం. ఇది జైటూన్ అని ఒకటి ఉంటుంది, దాని పక్కనే ఉంది రెస్టారెంట్. మన నైట్ స్టే అయితే ఇక్కడే, హోటల్ శ్రీ రాఘవేంద్ర లాడ్జ్. నేనైతే లిటరల్లీ అక్కడ నేను ఇప్పుడు చూపించా కదా పీజీ, ఆ పీజీలో ఉండలేకపోయాను. 1 నైట్ స్టే అక్కడే అటౌట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ప్లస్ ఆ రూమ్కి ఇద్దరికి కలిపి 700 అడిగాడు ఓనరు 1 నైట్ స్టేకి. ఇంకా నా వల్ల కాదని చెప్పి కొంచెం దూరం నడుచుకుంటూ వస్తే, ఒక 400 మీటర్స్ అలా ఉంటుంది, నడుచుకుంటూ వస్తే ఈ హోటల్ అయితే కనిపించింది. ఇది నాకు 900 పడింది. చూడండి రూమ్ ఎంత నీట్గా ఉందో. ఇది మనకి ఈరోజు ఉండబోయే స్టే. 24 అవర్స్కి తీసుకున్నాను రూము. 24 అవర్స్కి 900 చెప్పాడు. ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి 24 అవర్స్ మనకు ఉంది కాబట్టి ఎలాగా ఈ లగేజ్ అంతా ఇక్కడే పెట్టేసి మార్నింగ్ లేసి వీళ్ళని ఆఫీస్కి డ్రాప్ చేసి తేజస్ని నేను ఆ చుట్టుపక్కల ఏమైనా మంచి పీజీస్ ఉన్నాయో చెక్ చేసి అక్కడ డ్రాప్ చేస్తాను. అక్కడ డ్రాప్ చేసి నెల్లూరు వెళ్దాం. నాకైతే ఈరోజు తిరిగిన తిరుగుడికి ప్లస్ ఆ పీజీకి మార్నింగ్ నుంచి తిరిగిన దానికన్నా నాకు ఆ పీజీలోకి ఎంటర్ అవ్వగానే వచ్చేసింది హెడేక్. ఇంకా నా హెడేక్ అయితే తగ్గలేదు. మార్నింగ్ 3:30కి లేసాను. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:20 అయిపోతుంది. నో స్లీప్. నాకైతే ఫుల్ భయంకరంగా నిద్ర వస్తుంది. ఈరోజు అయితే నిద్రపోయి నీట్గా మార్నింగ్ లేచి వెళ్ళి చెప్పా కదా ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై. లేచి రెడీ అయిపోయి నేను జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాను. మనోడు రెడీ అయిపోయాడు. ఇంకా నుంగంబాకం రైల్వే స్టేషన్కి నడిచి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది. అక్కడికి వెళ్ళి లోకల్ ట్రైన్ క్యాచ్ చేసి సైదాపేట వెళ్దాం. నేను చూస్తూ మీకు కూడా చూపిస్తాను పీజీస్ ఎలా ఉన్నాయి ఏంటని. నేను నైట్ చాలామందిని కనుక్కున్నాను. చెన్నైలో పీజీస్ అన్నీ యావరేజ్ ఉంటాయి, మరీ అంత బాగుండవు, అడ్జస్ట్ అయి ఉండాల్సిందే అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. లెట్స్ సీ. నేను చెన్నైలో ఉన్న ఈ 3 days నాకు లోకల్ ట్రైన్స్తోనే జరిపింది. ఎక్కడం దిగడం సైదాపేట నుంగంబాకం. ఇదిగోండి, ఇదే నేను చూసిన ఒక స్టే అయితే హ్యాపీ హోమ్స్. ఆ తర్వాత అక్కడి నుంచి మాట్లాడేసి ఇలా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. టైం అయిపోయిందని చెప్పి వాడు లోపలికి వెళ్ళి నేను బయట కూర్చొని ఉన్నాను. ఆఫీస్ ఏమో కానీ నాకు చిర్రాకు లేస్తుంది. వెయిటింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే వెయిట్ చేసి అసలు అనుకున్న ప్లాన్ ఇది కాదు. నిన్న మార్నింగ్ వచ్చాం కదా, ఈవినింగ్ కల్లా మొత్తం సెట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ఆ పీజీ చూసిన తర్వాత నా వల్ల అయితే కాలేదు. నేను అసలు ఇంకేదైనా చూసుకొని ఇంకోటి చూసి నేను సెట్ చేసేదాకా నా వల్ల అయితే కాలేదు. తమ్ముడిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి పీజీ చూసాము. ఇలా చూసా కదా హ్యాపీ హోమ్స్ పీజీ, అదైతే ఒక బాగుంది. అక్కడ జాయిన్ చేసి మళ్ళీ మనం నుంగంబాకం ఉంటాం కదా అక్కడికి వెళ్తున్నాను. ముందు ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని రూమ్ వెకేట్ చేసి వచ్చి ఈ పీజీలో చెక్కింగ్ చేసి నెల్లూరు బయలుదేరుతాను. 1/2 hour అనుకున్న రెస్ట్ కాస్త ఆల్మోస్ట్ 1.5 hour పైన అయిపోయింది. రెస్ట్ అయిపోయి నేను స్నానం చేసి బయటకు వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. నా వల్ల కాలేదు. నడిచి కాలు నొప్పులు వచ్చేసి ఇంకా యూబర్ బుక్ చేస్తే ఎక్సెల్ వేసుకొని వచ్చారు తాత. నేను షాక్ అయిపోయాను. నేనైతే ఫస్ట్ టైం ఎక్సెల్లో యూబర్ రైడ్ చేయడం. మనం ఉన్న హోటల్ దగ్గర నుంచి నుంగంబాకంకి అయితే ఎక్సెల్ బుక్ చేశాను, అదే యూబర్ బుక్ చేశాను. యూబర్ బుక్ చేస్తే తాత వచ్చాడు. ఇక్కడ నుంచి 2 kilometers ఉంది. 2 kilometers కలిపి 27 rupees ఛార్జ్ చేస్తున్నాడు. ఓకే, ఇట్స్ రీజనబుల్. ఇంకా అంత కిలోమీటర్స్ నడిచే బదులు ఈ లగేజ్ వేసుకొని దీంట్లో పోవడమే బెస్ట్ అనిపించింది. సిటీస్లో అయితే హెల్మెట్స్ మస్ట్ అండ్ షుడ్. సో ఎక్సెల్ వెళ్తున్నా హెల్మెట్ అయితే తప్పలేదు. నాకైతే ఈ నుంగంబాకం అనే ఏరియా ఒక ప్లెజెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే చూడడానికి ప్లస్ అటు తిరగడానికి అంతా పీస్ఫుల్గా ఉంది. చెట్లు అన్నీ కవర్తో చల్లగా ఉంది కొంత. కానీ పీజీస్ అయితే అంత వర్త్ కాదు. 6Kకి ఆ పీజీ అంటే అస్సలు వర్త్ కాదు. నాకు అస్సలు నచ్చలేదు. సో ఇంకా అక్కడ హ్యాపీ హోమ్స్ చూసాం కదా, అక్కడికైతే లగేజ్ షిఫ్ట్ చేస్తున్నాను. దీన్ని పట్టుకొని వెళ్తుంటే నాకు ఒక్కడిని మొత్తం లగేజ్ తీసుకొని పోతున్నా కదా, ఆ చిన్న బ్యాగ్ అనిపిస్తుంది కానీ ఆ డఫుల్ బ్యాగు వామ్మో చాలా బరువు ఉంది. నియర్లీ ఒక 5-6 kgs పైనే ఉంటుంది. టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిటింగ్. ఇంకా లంచ్ టైం అయిపోయింది అన్న కదా, వీళ్ళ ఆఫీస్ పక్కనే చిన్న రెస్టారెంట్ అయితే ఉంది హోటల్. ఇక్కడికి వచ్చి టమాటో రైస్ ఆర్డర్ చేశాను. 30 rupees అన్నాడు ఈ ప్లేట్ నిండుగా. ఒక్కరికైతే ఈజీ సరిపోతుంది, ప్లస్ బాగుంది. అలా ఈవినింగ్ అయిపోయింది నాకు వాళ్ళ ఆఫీస్ దగ్గరే. ఇంకా తిరిగి కాలు నొప్పులు అని చెప్పి ఇక్కడ కూర్చున్నాం. ఇంకా టీ తాగుదాం అనుకొని మెనూ అయితే చూసాం. మెనూ చూడడం ఎక్కడికి వెళ్ళినా మనకి అనవాయితీ అనమాట. అందుకనే మనం చెప్పే టీ ఆర్డర్ చెప్పేదానికైనా మెనూ చూసి మొత్తం చెక్ చేసే టీ ఆర్డర్ చేస్తాం. మీలో ఎంతమంది నాలాగే ఉంటారో కామెంట్ చేయండి, తెలుసుకుందాం.
మార్నింగ్ నుంచి వీళ్ళు 6 దాకా కూర్చొని దాన్ని ఈ ఐడి కార్డు ఒకటి తెచ్చాడు. 6 దాకా నన్ను ఆఫీస్ బయట చంపేది. నేను అనుకున్న ప్లాన్ కట్టుకొని జరగలేదు. ఫస్ట్ ఈయన డ్రాప్ చేసి పీజీలో 2 గంటలకు ఒక ట్రైన్ ఉంది పినాకి, దానికి వెళ్దామని, అది క్యాన్సిల్. ఆ తర్వాత 4:30కి మెమో ఉంది మొన్న వచ్చింది, దానికి వెళ్దాం, అది క్యాన్సిల్. కనీసం ఇప్పుడు 7 గంటలకి మెయిల్ ఉంది, దానికన్నా వెళ్దాం అనుకుంటే చూడండి వీళ్ళ ఆఫీస్ దగ్గర ఇంకా 6:43. హెడేక్ వచ్చేసి ఖాళీ కూర్చొని టీ తాగుదాం. ఇప్పుడు వీడు ఉండబోతున్న పీజీ అయితే ఇదే. ఉన్న వాటిల్లో నాకు ఇదే ఒక్కడంతా బెస్ట్ అనిపించింది. అంటే రిమైనింగ్ అంత వరస్ట్ ఉన్నాయి. అప్పర్ బెడ్ ఇచ్చారు. ఇంకా లగేజ్ అవన్నీ పీజీలో సెట్ చేసి చిన్న షాపింగ్, టిష్యూ పేపర్స్ అవి కొనుక్కోవాలంటే షాపింగ్కి వచ్చాము. షాపింగ్ ఎలా ఉంటుంది, ఏరియా ఎలా ఉంటుంది చూద్దామని ఇంకా నడిచి దాహం వేసి ఈ జ్యూస్ షాప్లోకి అయితే దూరం. 750 ml జ్యూస్ 40 రూపీస్ అని కనపడంగా వెళ్ళి నేరుగా పీజీకి వెళ్ళి పీజీ నుంచి అట్లా ఫుడ్ తిని కొంచెంసేపు అలా తిరగదాం, బయట క్లైమేట్ అలవాటు చేసుకున్నాం అని చెప్పి బయటకు వచ్చాం. ఇక్కడ 750 ml జ్యూస్ కనిపించింది. ఇంకా జ్యూస్ అయితే ఆర్డర్ చెప్పాను. లార్జ్ జ్యూస్ 40 రూపీస్ 750 ml వస్తుంది. ఏ ఫ్లేవర్ అయినా, లేదు అనుకుంటే స్మాల్గా ఉన్నాయి, స్మాల్ 25 రూపీస్. దాని పైన మెనూ కనిపిస్తుంది. నేనైతే ఆల్వేస్ పైనాపిల్ అండ్ మస్క్ మిలన్ ఆర్డర్ చెప్పాను. అండ్ ఒక స్వీట్ లస్సీ అయితే ఆర్డర్ చెప్పాను. ఇది కూడా 40 రూపీసే, రీజనబుల్ కాస్ట్. ఈవినింగ్ నేను ట్రైన్ మిస్ అయింది కదా, ఇంకెలా అయినా బస్సులో వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ మా నాన్న ఫోన్ చేసి నైట్ అయింది కదా, నైట్ ఎందుకు రావడం బస్సులో, నైట్ అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ రా అన్నాడు. ఇంకెక్కడే ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటే దగ్గరలో, ఆ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నాము. ఇప్పుడే లేసాను 7 అలా లేసాను. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. మనకి 10కి ట్రైన్ ఉంది. ఆ 10కి ట్రైన్కి వెళ్ళిపోదాం. కాబట్టి లాకర్కి లాక్ అయితే లేదు, లాక్ మనల్ని కొనుక్కోవాలన్నారు. ఇక్కడ బయట చూస్తే స్టార్టింగ్ ప్రైసే 330 చెప్పాడు. ఇంకెలా తాగదని చెప్పి జెప్టోలో ఆర్డర్ పెట్టా. మీడియం సైజ్, స్మాల్ సైజ్ లాక్, మరీ స్మాల్ కాదు, మీడియం సైజ్ లాక్ ప్లస్ 40 రూపీస్ 6 ప్యాకెట్ రెండు కలిపి 51.52 రూపీస్కి వచ్చేసాయి మనకి. మొత్తానికైతే నేను నెల్లూరు బయలుదేరాను. ఇంకా మెట్రో క్యాచ్ చేసి, మెట్రో బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి. అంటే ఈజీగా 5 మినిట్స్కి ఒక మెట్రో ఉంది ఫీజబుల్గా. సో మెట్రో క్యాచ్ చేసి రైల్వే స్టేషన్కి బయలుదేరాను, సెంట్రల్కి. బయటికి రాగానే మెట్రో స్టేషన్ నుంచి, అండర్గ్రౌండ్ నుంచి బయటికి రాగానే ఈ ప్లేస్ మటుకు ఈ ఒక్క పార్ట్ ఆ మెట్రో స్టేషన్ నుంచి ఏదైతే సెంట్రల్ దాకా ఉంటుందో కూర్చొని వర్క్స్ చేసుకుంటున్నారు, అందరూ ఆఫీస్ వర్క్స్ చేసుకుంటున్నారు. అంటే ఒక డిఫరెంట్ కంట్రీలో ఉన్న ఫీల్ వస్తుంది. చెన్నై అంతా ఒక పార్ట్ అయితే నాకు ఈ ఒక్క పార్ట్ ఒక డిఫరెంట్గా వైపు ఉంది. రోడ్ సైడ్ ఇలా కూర్చొని వర్క్ చేసుకొని ఇక్కడే స్టే చేయడం, ఆఫీస్ కల్చర్, కార్పొరేట్ కల్చర్ అనవచ్చు. ఓకే, ముందైతే మనకి ట్రైన్ ఇంకొక 10 మినిట్స్లో మన ట్రైన్ అయితే బయలుదేరుద్ది. ముందు వెళ్ళి మనం టికెట్స్ తీసుకొని ట్రైన్ క్యాచ్ చేయాలి, ట్రైన్ ఎక్కాలి. 4th ప్లాట్ఫామ్లో ఉంది మన ట్రైన్ అని చెప్పేశారు. నేరు 4th ప్లాట్ఫామ్కి వచ్చి, జనరల్ మనకు ఆ క్వశ్చన్ ఒకటి, ఈ క్వశ్చన్ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ ఫుల్గా అని చెప్పి ఆ క్వశ్చన్కి వెళ్ళాము. కానీ వేస్ట్, అంత దూరం నడిచి ఆ క్వశ్చన్ కానీ ఫుల్గానే ఉంది. నేను మీకు Day 1 వీడియోలో, అంటే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎప్పుడైనా నేను ఒక్కసారి నా లైఫ్లో ట్రైన్ ఎక్కాలి, ట్రైన్కి ట్రైన్ దిగాలి అని చెప్పి. ఈ ట్రైన్ అయితే అనుకున్నట్టే ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ చేశాడు. క్లైమేట్ చాలా, వ్యూ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఎండ ఉంది కానీ అంత ఎండ లేదు, కొంచెం ఎండ ఉన్నా కానీ చల్ల గాలి అయితే కొడుతుంది. 3 days నాకు నడిచి నా కాళ్ళు అయితే చచ్చు పడిపోయాయి. అంటే ఆల్మోస్ట్ నేను 3 days కలిపి ఒక 30 kilometers పైనే నడుచుంటా. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి సైదాపేట లోకల్ స్టేషన్కి ఒక 1/2 kilometer ఉంది. అండ్ నుంగంబాకం రైల్వే స్టేషన్ నుంచి ఆ ఓల్డ్ పీజీకి ఒక 2 kilometers ఉంది. అండ్ హోటల్కి ఒక 400 meters. అలా తిరిగి మొత్తం తిరిగి నాకు అయితే కాళ్ళు చచ్చిపడిపోయాయి. ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది. ఇంటికి వెళ్తే అయితే నేను ముందు రెస్ట్ తీసుకోవాలి, నా వల్ల కాదు ఇంకెక్కడ తిరిగేదానికి. ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఇప్పుడున్న పీజీ కదా, వీళ్ళకి ఆఫీస్ చేంజ్ చేశారు. మెయిన్ ఆఫీస్ అన్నా కదా, అది వాళ్ళ ఆఫీస్ కాదు. అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారనమాట. ఫ్రెషర్స్ అందరికి అక్కడ అంట. మెయిన్ బ్రాంచ్లో ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే ఉంటారంట. వీళ్ళ పీజీ మటుకు కొత్త ఆఫీస్, అంటే వీళ్ళు వర్క్ చేసే ఆఫీస్కి 1/2 kilometer 700 meters ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ అయితే వర్షానికి చాలా బాగుంది, అడవి మధ్యలో. దీన్ని డ్రోన్ షాట్ తీస్తామంటే హెవీ వస్తుంది, అందుకని చెప్పి నేను
రికార్డ్ చేశాను. 2 కిలోమీటర్స్ నుంచి రికార్డ్ చేసుకుంటూ వచ్చాను ఆ బిట్ కట్ చేసుకునే దానికోసం. సూలూరుపేట దాటిన దగ్గర నుంచి వర్షం అస్సలు ఆగట్లేదు, దంచేస్తుంది. దానికి తోడు మనోడు టాప్ స్పీడ్ 130లో వెళ్తున్నాడు. నేను జీపీఎస్ స్పీడోమీటర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని చూస్తున్నాను. 120, 130లో వెళ్తున్నాడు. అంత స్పీడ్గా వెళ్తున్నాడు. ఇలాగే వెళ్తే మనం ఆన్ టైం నెల్లూరు అయితే రీచ్ అయిపోతాము. నేనేదో అన్నాను, ప్లెజెంట్గా ఉంది వెదర్, ఈరోజు ఎండ ఉంది, చల్లగా ఉంది అని చెప్పి. ఇంకంతే, ఆయన తర్వాత ఒక్క రోజు దాటామో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది స్వర్ణముఖి నది. వావ్, స్వర్ణముఖి నదిలో అయితే ఫుల్ నీళ్ళు ఉన్నాయి. నేనైతే నాకు నదుల్ని ఇలా ఫుల్ వాటర్తో చూడడం అంటే చాలా ఇష్టం. అండ్ ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు ట్రైన్ జర్నీ చేసినా ఈ యొక్క పార్ట్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జెస్ క్రాస్ చేస్తాం కదా, అక్కడ ఒకరంతా ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. పడిపోతాము, ట్రైన్ అలా జరుగుతుందని చెప్పి. ఏంటో అలా అవ్వదు కానీ ఆ స్టిఫ్గానే ఉంటుంది. కానీ నాకు ఎందుకో కిందకి చూసినప్పుడు ఆ ఒక్క ఫియర్ అయితే మటుకు లోపల అలాగే ఉండిపోయింది. అమ్మ, ఇంత నేరో ట్రాక్ మీద వాటర్ పైన వెళ్తున్నాము ఇంత హైట్లో నుంచి అని చెప్పి మైండ్లో ఏదైతే థాట్స్ వచ్చేస్తాయి. అది కామనే. మీలో ఎంతమందికి ఇలాంటి థాట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. నా ఒక్కడికే ఇలాంటివి ఉంటాయి అనుకుంటా. తెలుసుకుందాం ఎంతమందికి ఇలాంటి హైట్ ఫియర్స్ ఉన్నాయి, వాటర్ అంటే ఫియర్ ఉన్నాయి. ఇంకా అలా ప్లెజెంట్ వెదర్ చూసుకుంటూ జనరల్లో కూర్చొని నాకైతే మొత్తానికి ఒక సీట్ దొరికింది సూలూరుపేట దగ్గర. సో ఇంకా కిటికీ పక్కన సెటిల్ అయిపోయాను కదలకుండా. ఈ యొక్క పార్ట్లో ఏంటంటే నాకు జర్నీ చేసేటప్పుడు రోడ్ సైడ్స్ అయినా లేకపోతే రైల్వే ట్రాక్ పక్కనైనా ఇలాంటి వాటర్ ఉంటే ఇష్టము. లైఫ్లో ఫస్ట్ టైం నేను అనుకున్నది అచీవ్ చేశాను. ఆన్ టైం నెల్లూరు వచ్చాను. అది ఒక ట్రైన్లో. నవజీవన్కి నేనైతే పిచ్చ ఫ్యాన్ అయిపోయాను. మనోడు ఒక 5 minutes లేట్గా అంటే చెన్నై దాటేదానికి ఒక 5 minutes లేట్ అయింది. కానీ ఆన్ టైం నెల్లూరు తీసుకొచ్చి పెట్టేశాడు. నెల్లూరు ఎంటర్ అయ్యాము, వచ్చేసాం రా మన ఊరికి, ఇంకెళ్ళి పడుకోవాలి. ఇంకా నా వల్ల కాదు. ఓకే గైస్, వీడియోని లైక్ చేసుకోండి, పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని బాదేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో వదిలేయండి, నేను తెలుసుకుంటా. థ్యాంక్ యూ, బాయ్.